పలాస ఎమ్మెల్యే మంత్రి అప్పలరాజుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో సీఎం మంత్రులు కలిసి కొండలను మింగేస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు పలాస చుట్టూ అందమైన కొండలు ఉండేవని ఇప్పుడవి కనుమరుగైపోయాయన్నారు. టీడీపీ హయాంలోనే పలాస అభివృద్ధి చెందిందన్నారు రామ్మోహన్ నాయుడు. శిరీషల ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. పలాస ఈరోజు నీ పేరు పశువుల మంత్రి అంటున్నాం. రాష్ట్రానికి మంత్రి కాదు, పలాసకి. ఈ రోజు ఒక వార్డులో కొంతమంది జాయిన్ అవుతుంటారంటేనే భయపడుతున్నావే. అసలు ఎవరైనా అప్పలరాజు గారికి వారెవరైనా ధైర్యంగా ఉన్నారనుకుంటున్నారా? పోలీసులు లేకపోతే బయటికి రాడు. ఆడపిల్ల ఇక్కడ ఉంటే భయం, శిరీష బయటకు వస్తే భయం. శిరీష మీద సిబిఐ సిఐడి కేసు పెట్టించాడు. ఏమన్నా చేయగలిగాడా? ఈరోజు ఆ పోలీస్ ప్రొడక్షన్ మంత్రి పదవులు లేకపోతే మనుషులు బయటికి రాలేడు. ఈరోజు అప్పలరాజు గారు శిరీష ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే భయం, ఇల్లు అద్దెకి తీసుకుంటే భయం. ఎవడెవరికో చెప్పి నాకు ఆ ఇల్లు అద్దెకి ఇవ్వనీయకుండా చేసావు. నేను ఇక్కడ ఉంటే నీకు ఎందుకంటే భయం? నువ్వు ఇల్లు నాకు అద్దెకి ఇవ్వనివ్వలేదు, ఏమన్నా అయ్యిందా? అక్కడ ఇల్లు రెడీ అవుతుంది. కనీసం ఆ ఇంటికి నాకు కరెంట్ కనెక్షన్ ఇచ్చాడని ఆ డిఈ నీకు నుంచి ట్రాన్స్ఫర్ చేసావు. నా ఇల్లు అయితే ఆగట్లేదు కదా. ఇదే పలాసలో పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. మున్సిపాలిటీ ఒక్కసారి వెళ్ళండి. మున్సిపాలిటీ పశువుల మంత్రి మొహంగానే ఉంది. ఈరోజు ఏ మూల వెళ్ళినా ఈరోజు చెత్త చెదారం పేరుకొని ఆ మున్సిపాలిటీకి ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రతి వీధికి ఈరోజు నేను బాబురావు గారితో వెళ్తుంటాను. ఆయన చేసిన అభివృద్ధి పథకాలు చెప్తే ఒక్కటి మీ వైఎస్ఆర్ జీవన్ చేశారని చెప్పండి మీకు దమ్ముంటే. ఆయనకి ఏం కావాలి? భూ కబ్జాలు కావాలి. ఆయనకి ఏం కావాలి? ఇసుక దందా కావాలి, లిక్కర్ మీద మాఫియా కావాలి. ఇలా ఎక్కడ నుంచి డబ్బులు వస్తాయో వాటన్నిటి మీద ఈ రోజు సిమింగలం లాగా ఇటు వాటి మీద అనకొండలాగా భూ బకాసురుడిలాగా నింగడానికి ఈ రోజు చూస్తున్నాడు తప్పితే ప్రజల సంక్షేమం గురించి ఒక్కటి కూడా ఆలోచించట్లేదు. అందుకనే ఆయన అలా చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నేనేమైనా తక్కువ తిన్నానా, నాకు కూడా కొండలు కావాలని చెప్పి నల్లబొడ్లు కొండలు మింగేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ రామకృష్ణపురంలో ఉన్నటువంటి భూముల్ని మింగేస్తున్నాడు, సూది కొండలు మింగేస్తున్నాడు, నెమలి కొండలు మింగేస్తున్నాడు. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కొండలనంటే తరతరాలుగా మన తాతలు కూడా మాట్లాడుకునే వాళ్ళు, ఫలానా దగ్గర ఫలానా కొండ ఉండేదని. ముత్తాతలు కూడా మాట్లాడుకునే వాళ్ళు, నెమలి కొండ ఉండేది, సూది కొండ ఉండేదని. కానీ మంత్రి వచ్చిన తర్వాత ఫోటోల్లోనే మనం కొండలు చూపించుకోవాలి.